అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నేతలకు కూడా భయం భక్తి అనేదే లేదు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి వాళ్ళ చర్యలు. ఎందుకు ఇలా అంటున్నానంటే మొన్నటికి మొన్న శాసన మండలిలో ఎమ్మెల్సీలు తిరుమల వెంకటేశ్వర స్వామి ఫోటోలను ప్లకార్డులను పట్టుకొని కింద చెప్పులు షూలను వేసుకొని నినాదాలు చేస్తున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఒకసారి చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఇంకొక విషయం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు ఎంతో దుశ్చర్యలకు పాల్పడ్డారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు. మరి ముఖ్యంగా బూతులతో వెకిలి చేష్టలతో అవహేళనలు చేసుకుంటూ ప్రవర్తించారు. శ్రీవారి ఆలయంలో శ్రీవారి నామస్మరణ తప్ప ఎవరి నామస్మరణ కూడా మనకు వినపడదు. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా మీ పిన్ని చేత జగన్ రక్షక గోవింద అని మాట్లాడారు మీరు. అంటే మీకు దేవుడు అంటే లెక్కలేదా? మరి ఇంకొక విషయం ఏంటి అంటే ఇలా పొగిడించుకొని నిన్ను నీవు కోట్లాది మంది హిందువుల మనోభావాలకు దెబ్బతీశావు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నిజం కాదా? శ్రీవారు నడియాడు మారు వీధుల్లో కూడా చెప్పులేసుకొని తిరిగారు. అంటే మీకు స్వామి పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని మనకు చూపెడుతోంది. టీటీడీ ఆస్తులను రాజకీయంగా వాడుకున్నారు గత ఎన్నికల్లో. అలానే ఎన్నికల ప్రచారంలో కరపత్రాలతో 1,00,000 లడ్డూలని కూడా పంచారు. ఇది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మీ హయాంలో వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు విఐపి బ్రేక్ దర్శనాలను కూడా అమ్ముకున్నారు. దర్శన టికెట్లను అప్పట్లో బ్లాక్ మార్కెట్లో నడిపి కోట్లను కూడా దండుకున్నారు. ఇది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడైనా కూడా దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు పెద్ద ఆలయమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలలో రాష్ట్ర సీఎం దంపతులు పట్టు వస్త్రాలని సమర్పిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎప్పుడైనా మీరు సతీ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలను సమర్పించారా? అంటే ఎక్కడైనా కూడా దేవాలయాల్లో కొన్ని కట్టుబాట్లు అనేవి ఉంటాయి, కానీ దాన్ని కూడా కొట్టి పాడేశారు మీరు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకొక విషయం, తిరుమల శ్రీవారిని నల్లరాయి అని అప్పట్లో భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ అటువంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్గా మీరు నియమించారు. ఇంతటి దుర్మార్గమైన చర్య మరొకటి ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు? వైసీపీ హయాంలో ఎక్కడైనా పవిత్ర క్షేత్రాలలో దేవుళ్ళ నామస్మరణ తప్ప వేరే ఏది ఉండదు. కానీ మీ హయాంలో తిరుమలలో అన్య మతస్థుల ప్రచారం బోధన, తిరుమల కొండపై అన్య మతస్థులు గుర్తు, టీటీడీ వెబ్సైట్లలోనూ అన్య మతస్థుల బోధనలు, దర్శనాలు, వసతి, టోళ్లు కూడా పెంచిన ఘనత మీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగనంతటి విధంగా మత మార్పిడులు మీ హయాంలో జరిగాయి. బలవంతమైన మత మార్పిడులు చేయించారు. ఇది నిజం కదా జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్రంలో 2,500 దేవాలయాల ట్రస్ట్లను నిర్వీర్యం చేసి హిందువుల మనోభావాలపై దాడి చేసిన పాపాత్ముడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకే సామాజిక వర్గానికి మేము ఈరోజు అడుగుతున్నాము, ఒకే సామాజిక వర్గాన్ని తిరుమలలో పాలక మండలిగా నియమించారు మీరు. ఇది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? అందుకే మీరు తెలిసి తెలియక చేశారు, ఎన్నో పాపాలను చేశారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా బయటికి వచ్చి క్షమాపణ చెప్పండి. ఎందుకంటే ఇలాంటి దుశ్చర్యలకంతా పాల్పడినందుకే రాష్ట్ర ప్రభుత్వంలో మీకు 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు ప్రజలు. మీరు బయటికి వచ్చి క్షమాపణ చెప్పకపోతే దేవుడితోనే ఆటలా? మీరు చెప్పకపోతే ఖచ్చితంగా
నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఆ 11 సీట్లకు కూడా మీరు రావు. గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక విషయం ఏంటంటే అప్పట్లో ఎన్నో దేవాలయాల పైన 300కు పైగా దేవాలయాల పైన లోపల ఉన్న దేవతా మూర్తుల పైన కూడా దాడులని జరిపించారు. కానీ ఎక్కడైనా ఒక్క దాడిలో అయినా మీరు వచ్చి దీనికి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని కూడా చెప్పిన పాపానికి పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. దేవుడు అన్ని చూస్తూనే ఉన్నాడు. దయచేసి ఇప్పటికైనా మీరు చేస్తున్న దుశ్చర్యలను మాడుకోండి, లేదంటే దైవం ఖచ్చితంగా మీకు సమాధానం చెప్తుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఆ తిరుమల లడ్డులో కూడా కల్తీ జరిగిందనే సిట్ కూడా మనకి ఇచ్చింది, సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. ఇలాంటి అన్ని వచ్చినా కూడా కెమికల్స్ వాడారు నెయ్యికి బదులుగా, అన్ని తెలుసు, అన్నీ వచ్చాయి. కానీ ఇప్పటికీ కూడా మీరు చేసినవి మంచి పని అనేది మీరు మార్చుకొని మాట్లాడుతున్నారే, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము కూడా. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకు కనీసం ఇప్పుడైనా మీరు మీ చేస్తున్న దుర్మార్గాలను మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.